కుర్చీ మడత పెట్టి ఫుల్ బీడి బయటకు వచ్చింది. ఇండస్ట్రీ హిట్ అన్న. మహేష్ బాబుని ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు, అట్లా బాగుంది సినిమా. మా దేవుడు మహేష్ బాబునే. మహేష్ బాబు సినిమా అంటే ఇట్టాగే ఉండాలి. జై మహేష్ బాబు. ఆయన పరంగా అందరూ ప్లస్ చెప్తున్నారు. డైలాగ్స్ అన్ని బాగున్నాయి. మహేష్ బాబు అంటేనే లెక్క. జై జై బాబు. మహేష్ బాబు కోసం గుంటూరు కారం అని పెట్టినారు టైటిల్. సినిమా కోసం అయితే అమ్మ కోసం అని పెట్టచ్చు. సూపర్ సినిమా. త్రివిక్రమ్ గారు బాగా నీట్గా న్యాయం చేసినారు కథకి. సూపర్ బాగుంది సినిమా, సూపర్గా ఉంది. మా త్రివిక్రమ్ మాత్రం నమస్కారం పెడతాను. చాలా బాగా చూపించారు సినిమా. అమ్మ అంటే ఖచ్చితంగా అమ్మే. అమ్మాయిని నమ్మద్దండి, అమ్మని మాత్రం నమ్మండి. చాలా బాగున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. చాలా బాగుంది సినిమా. ఎప్పుడు చూడని మహేష్ అన్నని చూపించాడు, కానీ ఎప్పుడు చూసే మహేష్ బాబునే. కానీ డైలాగ్ డెలివరీలు కొత్త స్లాంగ్ చాలా బాగుంది. చాలా బాగుంది. డ్యాన్స్ అయితే సూపర్గా చేశాడు. ఆ కుర్చీ పాట అయితే సూపర్గా ఉంది. సినిమా లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం సూపర్గా ఉంది. సెంటిమెంట్గా సూపర్గా ఉంది. అత్తారింటికి దారేది కంటే ఇంకా బాగుంది. మొత్తం దుమ్ము అయిపోయింది సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. మంచి సినిమా. ఫుల్ బీడీ లాంటి, అంటే ఇంకా పల్లెల్లో తెలిసిందే, మంచి బీడీలు తాతంటారు ఏది లేదులే అనుకుంటుంది. ఒక మాస్ తరహా ఒక యాక్షన్ మహేష్ నుంచి అనుకోవచ్చు. సినిమా ఏమరంటే కళ్ళతో చూస్తాం. ఈరోజు బాడీ అంతా మహేష్ బాబుని చూస్తుంది, అంటే శరీరం అంతా మహేష్ బాబుని చూస్తుంది. అంత అద్భుతంగా మహేష్ బాబుని చూపించినారు. త్రివిక్రమ్ డైలాగ్స్ అద్భుతంగా పెళ్ళాయి. ఇంకా రెండోది అమ్మ సెంటిమెంట్. నిజంగా కుటుంబ ఫ్యామిలీ వాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా. లాస్ట్లో కళ్ళు చమ్మగిల్లేస్తాయి. ఒక మంచి డైలాగ్స్తో, ఒక మంచి కంటెంట్తో బయటకు వచ్చినటువంటి చిత్రం ఇది. ఇంకా లవ్ది ఆమె శ్రీలీల చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి కాబట్టి, మన తెలుగు పరిశ్రమ బాగుండాలి. మన తెలుగు అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి కూడా మంచి యాక్టింగ్ చేసింది. ఇంకా మహేష్ బాబు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కుర్తీ మర్చబెట్టి ఈ ఫుల్ బీడీ ఇచ్చేసినారు. మంచి సినిమా. బీడీ కాల్చి పొగ వచ్చేసింది. ఈ సంక్రాంతి రేస్లో విజయమా అపజయమా కాదు కావాల్సింది. తెలుగు సినిమాలు, తెలుగు చిత్ర పరిశ్రమ బాగుండాలి. మంచి సినిమాలు రావాలి. ఇంకా రెండోది మా అన్న మహేష్ అన్న ఏమనంటే ఒక మెసేజ్ కూడా, ఏ సినిమా చూసినా కూడా మంచి మెసేజ్ ఇస్తాడు. బ్లడ్ కావాలంటేనే అప్పటికప్పుడు నాది బీ పాజిటివ్ అంటేనే చెయ్యి ఎత్తేసి అప్పటికప్పుడు రక్తదానం చేయడం నిజంగా. ఇంకోటి ఏమనంటే ఈ సినిమా నుంచి ఇంకో మెసేజ్ కూడా, 18 ఏళ్ళు నిన్న వారు ఎవడు కూడా రక్తదానానికి వెనుకడేయద్దండి. ఎవరైనా రక్తం కావాలని ఎక్కడన్నా మీకు ఆపద అనిపిస్తే తప్పకుండా రక్తదానం చేయండి. ఈ సినిమాలో గుంటూరు కారం సినిమాలో రక్తదానం అన్న చేసినాడు. ఆ వీడియో కూడా నేను తీసుకున్నాను. అది కూడా ఒక మంచి మెసేజ్ లాంటిదే. మెసేజ్తో పాటు ఒక మంచి యాక్షన్ సినిమా. ఈ కుటుంబ సమేతంగా తప్పకుండా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకా 3 ఏళ్ళు పడుతుందో 4 ఏళ్ళు పడుతుందో రాజమౌళి గారి దెబ్బతో. సో థ్యాంక్స్ టు త్రివిక్రమ్. బీజిఎం కూడా బాగుంది. జై మహేష్ బాబు. జై అంబే. జై మహేష్ బాబు. జై మహేష్ బాబు. జై మరపల్లె మస్తే. ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మించి కూడా ఉంది. ఫైనల్ సెంటిమెంట్ అయితే ఇంకా సూపర్గా ఉంది. ఫ్యామిలీకి చాలా సరిపోయే సినిమా. అలాగే తెలుగు పరిశ్రమ కూడా ఎంతో బాగుండాలి. మన తెలుగు వాళ్ళు దీంట్లో ఉండడం ఇంకా ఆనందకరం. జై మహేష్ బాబు. మహేష్ అన్న తర్వాత ఎవరు బాగా చేశారు? మన తెలుగు హీరోయిన్ రమ్యకృష్ణ. లేదు, రమ్యకృష్ణ గారు అసలు ఎక్సలెంట్. సెంటిమెంట్ సూపర్గా వర్కౌట్ చేశారు. సినిమా అయితే బాగుంది. అయితే చాలా బాగుందా. తీసిన పని అయితే బాగుంది. లాస్ట్ 15 నిమిషాలు అంటే గురించి మాటతోనే కూర్చొనిపెట్టేసినారు. ఇక్కడ సెంటిమెంట్ బాగా మాటతోనే కూర్చొనిపెట్టారు. లాస్ట్ 15 నిమిషాలు అయితే సినిమా అయితే తీసే పని లేదు. సినిమా అయితే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ మంచి ఎంటర్టైన్మెంట్. ఆయన కామెడీ టైమింగ్ ఉంటే భలే ఉంది. మహేష్ అన్నది కామెడీ టైంగా వేరే లెవెల్. దాంతో తోడు కిషోర్న త్రివిక్రమ్ డైలాగ్స్, మళ్ళీ కిషోర్ వెన్నెల కిషోర్ ఆయన కామెడీ, ఆయన కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది వాళ్ళకి ఎప్పుడైనా కానీ. సినిమా అయితే చాలా బాగుంది. తీసే పని అయితే లేదు. కొంచెం అంతే, అదే పెద్ద అనిపించదు. అస్సలు అనిపించదు. అనిపించేదంటే గురించి మాట్లాడతామంటే కొంచెం ఆడమంటే కూడా కొంచెం గురించి మాట్లాడుతూనే స్టోరీ అట్లా లాక్కుంటే వెళ్ళిపోయినా. మా డైలాగ్స్ స్టోరీ కూడా పర్లేదు బాగుంది. కానీ ఏమంటే వీళ్ళ యాక్టింగ్తోనే సినిమా లాక్ అయిపోయి. గురించి మాటలు చెప్పనవసరంలా. తమరనే బిజీ కొంచెం మిస్ అయింది. ఎందుకు ఫస్ట్లో మనకి ట్రైలర్లో ఫస్ట్ క్లిప్స్లో ఒక ఏదే కార్ 3 BD3 ఆ సీన్ కదా అసలు బీజమే లేదు అసలు. దాని ఆ విషయం కూడా డిసప్పాయింట్. మిగతా ఆరాడతానులా బీజం పర్లేదు బాగుంది. కొన్ని చోట్ల బాగా మెయిన్ ఆ ఫైట్తోనే కొంచెం డిసప్పాయింట్. అక్కడ మటుకు బీజం లేక కొంచెం ఇది ఏదేమో. ఇంకా లాస్ట్ 15 నిమిషాలు గురించి మాట్లాడుతూనే కొంచెం పెట్టాను.
బాగుంది సినిమా బాగుందా బాగుంది మూవీ మహేష్ యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది కాంబో వర్కౌట్ అయిందా? అవును బాగా శ్రీలీల కూడా బాగా చేసింది డ్యాన్స్ అయితే బాగుంది ఏందబ్బా ఎట్లా మన త్రివిక్రమ్ మన మార్క్ నిలబెట్టారా ఎట్లా? ముందుగా మదనపల్లి మస్తీ వాళ్ళకి 50K సబ్స్క్రైబర్స్ శుభాకాంక్షలు ఉన్నా. కంగ్రాచులేషన్ అందరికి. ఆ రోజు రాలేకపోయినాం మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే, సారీ నా దానికి. సినిమా గురించి చెప్పాలంటేనా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 80% మహేష్ బాబునే, మా అన్ననే తీసుకుపోయిన సినిమా అంట. ఆ మాస్ కానీ నెక్స్ట్ పొగిరినా ఇప్పుడు కొంచెం నెగిటివ్ టాక్స్ వస్తా ఉన్నాయి. ఏం బాగుంది అది, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది. మీకు వేరే సినిమాలు 3 hours కావాలి ఎంటర్టైన్మెంట్కి, కానీ మా దాంట్లో మాత్రం సెకండ్ హాఫ్ చాలు సినిమాకి. కుర్చీ మడతపట్టి సాంగ్ చాలనా, అంతే ఇండస్ట్రీ రికార్డ్ లేపుతా ఉన్నాను ఈసారి. కానీ నెక్స్ట్ రాజమౌళితో ఇంకా దాన్ని మించిపోతుంది, దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 1 man షో బాబు. అంటే మాస్ లుక్ ఎలా ఉంది? మాస్ అదే ఫ్యాన్స్కి ఎన్నో ఇయర్స్ నుంచి ఒక దూకుడు తర్వాత నుంచి మాస్ బిజినెస్ మ్యాన్ తర్వాత ఆగిపోయింది. అట్లాంటి సినిమానే మళ్ళా అదే ఫీల్ అయినాము. ఆ బాడీ లాంగ్వేజ్ ఏమి, టైమింగ్ ఏమి బాబుది, ఒక కలేజా అన్నీ కలిపి మాకేసేసినా. నేనేమనుకున్నా అంటే గురూజీ ఏమైనా హ్యాండ్ ఇచ్చేస్తాడు అనుకున్నా, కానీ హ్యాండ్లు వచ్చి లేపా ఇట్లా దండం పెట్టాలనిపిస్తుంది. అట్లా ఉంది నా సినిమా అయితే. ఎక్స్ట్రాడినరీ. నా ఒక మాట చెప్పాలంటే నెగిటివ్ రివర్స్ వాళ్ళకి ఒకటేనా, ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది. ఆ సినిమా మీకు అన్ని సినిమాలు ఆడాలి, కానీ మా ఇట్లా వద్దు, దానికన్నా ఇది బాగుంది, ఇది చూడండి. కంపారిజన్ అవసరం లే. దీని సినిమా దీందే, దాని సినిమా దాందే, మాకు ఇది నచ్చింది. నాకు తెలిసి అట్లా కంపారిజన్ అయితే ఈ సినిమా సెకండ్ హాఫ్ ముందర ఏ సినిమా పనికిరాదు అన్న. మదర్ సెంటిమెంట్ అయితే అల్టిమేట్ నా. అంటే కొంతమంది ఉంటారు, కొన్ని జోక్స్ వేసినారు నా వెనకాల లాస్ట్లో కొంచెము. అది వాళ్ళమ్మ నల్ల అయితే వాళ్ళు అలాగే వేస్తారన్న జోకులు. ఒక సినిమా లాగే చూడాలి. దాంట్లో ఇప్పుడు అందరూ మనము ఒక ఎమోషన్లో చూస్తూ ఉంటాం, మధ్యలో నేను ఒక చోటు వేస్తే నీకు ఏమరా ఇడ్రీ కచరా అట్లా అనుకుంటారు. సో నాకు అట్లా అనిపిస్తుంది నా. జై బాబు. బ్లాక్ బస్టర్ నా. ఇండస్ట్రీ హిట్లు అట్లా ఏం లేవు నా అన్నకి. వరుసగా 5 హిట్లు. నెక్స్ట్ ఆ రోజు రాజమౌళితో ఖచ్చితంగా అది ఇండస్ట్రీ హిట్ నా. బెల్జియము ఇది సరిలేరు నీకు ఎవరు సర్కారు వారి పాట, దాంట్లో కొంచెము డిసప్పాయింట్. దీంట్లో కానీ నా ఒక ఫైట్ సీన్ ఉంది నా సెకండ్ పార్ట్లో, ఇంటర్వెల్ తర్వాత ఒకటి వస్తుంది నా ఫైట్ సీన్. దానికి లేపేసాను నా అట్లే స్పీకర్లు పగిలిపోతుంది. అఖండ తర్వాత ఇంత బాగా నచ్చింది బెల్జియం ఇదేనా. విలన్కి కానివ్వండి, అట్లా హీరోకి కానివ్వండి, అల్టిమేట్. అసలు మెయిన్ వచ్చి బాబుయేనా మొత్తం సినిమాలు నడిపేది. ఆయన త్రివిక్రమ్ డైలాగ్స్ అల్టిమేట్. ఆయన త్రివిక్రమ్ డైలాగ్స్ ఎన్ని ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా వచ్చి బాబు టైమింగ్, మెయిన్ టైమింగ్ ఆడ, అది మెయిన్. కొంచెము లాంగ్వేజ్ మాట్లాడినాడు, కానీ అది కానీ అల్టిమేట్. ఫ్యాన్స్కి అయితే పండగ నా సంక్రాంతి అయితే మాదే. అది ముందే చెప్పేసినాడు బాబు, సంక్రాంతిరా మాదేరా బాబు అని. అంతే మందేనా ఇది. అయ్యో నా ఒక్క నిమిషం, నాకు ఎవడైనా సినిమా బాగలేదంటే ఆ కుర్చీని మడతపెట్టి అంతే పాస్ అంతే. బాబు అన్న, ఇంతకు ముందు సినిమాలు చూసిన దానికన్నా అన్న మహేష్ అన్న ఈసారి చాలా యాటిట్యూడ్తో, చాలా ఫుల్ మాస్ నా. ఇంత అంత లేదు. బిజినెస్ మ్యాన్ కానీ మనగా ఇది దూకుడు కానీ, పోకరీ కానీ, దానికి మించిన దూకుడు చూపించిన అన్న. మా ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి పండగ కాదు కదా, మాకైతే పెద్ద పండగన. మొన్న రివ్యూలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్న చెప్పినాడు, అమ్మైనా నాయన మీరే నా సినిమా ఎట్లుందో మీరే చూసి చెప్పాలా అని చెప్పారు. దానికైతే మేమంతా ఏడ్చేసినాం. సూపర్ ఉంది. స్క్రీన్ మొత్తం మా అన్నయ్య మహేష్ అన్న అంతే చేసినాడు. ఫైట్లు సూపర్ నా. తమన్ సార్ అయితే ఇరుగ్గొట్టేసినాడు బీజిఎం మ్యూజిక్లో. తమన్ సార్ ఫ్యాన్ అయిపోయినా నేనైతే. ఆ ఫైట్లోనే బీజిఎం మ్యూజిక్ ఆరేసినాడు. ఇంకా ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ అయితే నన్నమ్మా మాటలు లేవరా నాకైతే. మడత పెట్టేసినాను. నా సినిమాలో హైలైట్ అంటే మహేష్ అన్న స్క్రీన్ మీద కనబడితే బ్రేకింగ్ అని రికార్డులు బ్రేక్ అయిపోతాయి. ఈ సినిమా ప్రూవ్ చేస్తుంది నా. ఇండస్ట్రీ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అంతేనా. బీజిఎం అయితే హైలైట్ నా. తమన్ కుర్చీ సాంగ్ నా, ఆ సాంగ్కే పోవాలనా. అంతే హైలైట్ సీన్ నా, అది సాంగ్ హైలైట్.
ఫైట్స్ బీజిఎం ఫైట్ నా ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఒకటి వస్తుంది ఆ ఫైట్ ఒకటి చాలా నా